హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా షినోబి వరల్డ్ గుర్తు తెలియని భయంకరమైన ప్రమాదంలో పడ్డంతో హాగోరోమో మాదరాతో తన చక్రాన్ని షేర్ చేసి తను చేసిన తప్పుల్ని సరి చేసుకునే అవకాశాన్ని ఇస్తాడు. దానితో మళ్ళీ తిరిగి రివైవ్ అయిన మాదరా లేట్ ఏం చేయకుండా అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ అసలు తన శత్రువు ఎవరో కనిపెట్టే పనిలో ఉంటాడు. అలా తన దారికి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ ర్యాంపాడించి ఈ ప్రపంచంలో మళ్ళీ యుద్ధాలు మొదలయ్యాయని తెలుసుకొని దీనికి కారణమేంటో కనిపెట్టడానికి బయలుదేరి తన రినేగాన్ ఎబిలిటీ ద్వారా పోర్టల్ క్రియేట్ చేసి టెలిపోర్ట్ అవుదామనుకుంటే తను అనుకున్న లొకేషన్కి కాకుండా తనకి తెలియని డైమెన్షన్లో ల్యాండ్ అయ్యి గుర్తు తెలియని వ్యక్తిని కలుసుకుంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న యానిమే ఏంటో చూసేద్దాం. ఈ సీజన్లో అన్నిటికంటే ట్రెండింగ్లో ఉన్న యానిమే మై హీరో అకాడమియా. తన ఫైనల్ సీజన్తో తిరిగి వచ్చిన ఈ యానిమే బ్యాక్ టు బ్యాక్ అద్దరిపోయే ఫైట్స్తో పాపులారిటీలో దూసుకెళ్ళిపోతుంటే తన థర్డ్ సీజన్తో తిరిగి వచ్చిన కామెడీ యానిమే స్పై ఫ్యామిలీ కూడా దానికి పోటీ ఇస్తుంది. యానిమేషన్ క్వాలిటీ చాలా వర్స్ట్గా ఉన్న ఫ్యాన్ బేస్ పెద్దది కావడంతో వన్ పంచ్ మ్యాన్ కూడా ట్రెండింగ్లో ఉంది. వీటితో పాటు సీజన్ క్లైమాక్స్కి చేరుకుంటున్న గాచియాకుటా ఇంకా వన్ పీస్ కోసం కూడా ఫ్యాన్స్ ప్రతి వీక్ ఎదురు చూస్తున్నారు. ఇవే కాకుండా యాక్షన్ యానిమే ఫ్యాన్స్ కోసం కామెన్ రైడర్ ఇంకా మై గిఫ్ట్ అన్లిమిటెడ్ గాచా కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. మరి ఈ సీజన్లో మీ ఫేవరెట్ యానిమే ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇకపోతే ఈరోజు నేను రికమెండ్ చేయబోయే యానిమే క్లెవేటస్. ఇది ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్న ఒక మంచి అండర్ రేటెడ్ యాక్షన్ యానిమే. 12 ఎపిసోడ్స్తో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకొని క్రంచీరోలో అవైలబుల్గా ఉంది. ఈ కథలో డార్క్ బీస్ట్లకి రారాజైన క్లెవేటస్ మనుషులందరినీ అంతం చేయడానికి డిసైడ్ అయిన ఒక పసివాడిని పెంచుకోవడానికి నిర్ణయించుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసి తీరాల్సిందే. నాకైతే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మరి మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే నమ్మలేకపోతున్నా, నా కళ్ళ ముందుంది నిజంగా మాదరా ఉచిహాయనా? డౌట్ ఉంటే దగ్గరికి రా, తీరుస్తా. ఏంటో ఈరోజు అందరూ నా దారికి అడ్డుపడి నా చేతిలో చావాలనుకుంటున్నారు. కొంచెం శాంతించండి. నేను మీతో గొడవ పడాలనుకోవట్లేదు. మీ సత్తా ఏంటో నేను ఇందాకే చూసా. రివైవ్ అయ్యి కళ్ళు తెరిచిన కొద్ది క్షణాలకే ఎంతో మంది బలమైన సైనికుల్ని అంతం చేసి రక్తపాతం సృష్టించారు. నేను వాళ్ళల్లో ఒకరిని అవ్వాలనుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే నేను మీకు సాయం చేయాలనుకుంటున్నాను మాదరా గారు. నా పేరు షీరో. నేను కేవలం ఒక అబ్జర్వర్ని. మన మాటల్ని కంటిన్యూ చేసే ముందు మీ నమ్మకాన్ని పొందడానికి మీకు ఒక బహుమతిని ప్రసాదించనివ్వండి అని వాడు సమనింగ్ జుట్సు యూజ్ చేసి మాదరా వెపన్ అయిన ఫ్యాన్ని రప్పించి దానిని మాదరాకి అందచేస్తాడు. అసలెవరు నువ్వు? నా రినేగాన్తో ఏర్పడిన పోర్టల్ని హ్యాక్ చేసి దానిని నీ సొంత పాకెట్ డైమెన్షన్కి టెలిపోర్ట్ చేసేలా మార్చావు. చాలా ప్రత్యేకమైన ఎబిలిటీలా ఉంది. ఈ షినోబి ప్రపంచంలో నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. నన్ను కలిసి నిమిషమైనా కాలేదు, అప్పుడే నా ఎబిలిటీని కనిపెట్టేశాడా? అది కదా మాదరా ఉచిహా అంటే. చావు మిమ్మల్ని అస్సలు బలహీనపరచలేదు మాదరా గారు. మీరు అంచనా వేసింది కరెక్టే, కానీ ఇప్పుడు నా ఎబిలిటీ అంత ఇంపార్టెంట్ కాదు. మీ కథలో నా పాత్ర మీరు మార్గాన్ని చేరుకునేలా సాయపడడమే. నా ఆయుధాన్ని నాకు తిరిగిచ్చి చాలా సాయం చేసావు. అంతకన్నా నువ్వు నాకు చేయగలిగే సాయం నా దారికి అడ్డు రాకుండా ఉండడమే. మీరు అలానే అంటారని నాకు తెలుసు, కానీ నా బాధ్యతగా ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితుల గురించి మీకు చెప్పనివ్వండి. ఎందుకంటే మాదరా గారు, మీరు చనిపోయి నిద్రిస్తున్న కాలంలో షినోబి ప్రపంచంలో చాలానే మార్పులు జరిగాయి. కాబట్టి మీరు ఆ ప్రపంచంలోకి తిరిగి వెళ్లే ముందు వాటి గురించి మీకు తెలియచేయడం నా బాధ్యత. బాధ్యత అంటే నేను తిరిగి బతికొస్తానని నీకు ముందే తెలుసా? నేను రివైవ్ అవ్వడానికి కారణం ఎవరు? ఏమో, ఎవరికి తెలుసు.
ఇప్పుడున్న ప్రపంచంలోని కష్టాలకి ఆ దేవుడే మీరు తిరిగి బతకాలని కోరుకున్నాడేమో. కాబట్టి ఆ కష్టాల గురించి ఇంకా అవి ఎలా మొదలయ్యాయో మాట్లాడుకుందాం. 4th గ్రేడ్ నింజా వార్ ముగిసిన తరువాత శాంతి స్థాపించబడింది. జనమంతా అదే వాళ్ళు ఎంతో కాలంగా కోరుకున్న పర్ఫెక్ట్ ప్రపంచం అనుకున్నారు. ఆ శాంతిని స్థాపించి 5 గ్రేట్ నేషన్స్ ని ఒక బ్రిడ్జ్ లా కలిపింది 7th హోకాగే అయిన నారుటో ఉజుమాకి. అయితే ఆ చిచ్చర పిడుగు నిజంగానే ఒక హోకాగే అయ్యాడా? 5 నేషన్స్ మధ్య బంధాలు వేరే లెవెల్కి చేరుకున్నాయి. మొనపెన్నడూ లేనంతగా ఒక విలేజ్తో మరొక విలేజ్ కలిసి పనిచేసేది. కానీ వాస్తవికంలో అన్నీ సంతోషంగా వెళ్తుంటే ఏదో ఒక విషాదం వస్తుంది కదా. కానీ వచ్చిన విషాదం వినాశనంగా మారి ఈ ప్రపంచాన్నే మార్చేసింది. కాగుయాతో వచ్చిన ఏలియన్ క్లాన్ ఓట్సుట్సుకియా ముందుగా ల్యాబ్లో చదివిన రిపోర్ట్స్ ద్వారా తెలుసుకున్నా. కరెక్ట్గా ఊహించారు. అలాంటి ఒక శత్రువుని ఎదుర్కోవడానికి షినోబి ప్రపంచం ఇంకా సిద్ధంగా లేదు. నారుటో ఇంకా సాస్కే కూడా చావు అంచుల దాకా వెళ్లారు. ఓట్సుసుకి రాకని ఎవ్వరూ ఊహించలేకపోయారు. వాళ్ళొచ్చింది కూడా కాగుయాలాగే మనుషుల చాక్రా మొత్తం లాక్కోవడానికి. దానితో జరిగిన యుద్ధం వినాశనానికి దారితీసింది. షినోబి అలయన్స్ కుప్పకూలిపోయింది. లార్డ్ 7th ఒక్కడే వాడితో పోరాడగలిగాడు. తన పూర్తి శక్తంతా వాడి నారుటో ఉజుమాకి యుద్ధంలో విజయం సాధించాడు. కానీ యుద్ధం తర్వాత ఎవ్వరికీ కనపడకుండా మాయమైపోయాడు. లార్డ్ 7th నిజంగా చాలా గొప్ప మనిషి. ఇది వరకెన్నడూ చూడని హోకాగే తను కనిపించకుండా పోవడంతో ప్రపంచంలో తను తెచ్చిన శాంతి కూడా కనిపించకుండా పోయింది. మనుషులందరూ మరొక ప్రమాదం ఎప్పుడెప్పుడు వస్తుందా అని భయపడడం మొదలుపెట్టారు. జరిగిన యుద్ధం మనుషులందరినీ 2 గ్రూపులుగా విడదీసింది. లార్డ్ 7th ఇంకా ఎక్కడో బతికే ఉన్నారని నమ్మి తన కోసమే వెతికే షినోబి అలయన్స్, ఇంకా రెండవది ప్రపంచ వినాశనం దగ్గర పడిందని ఆ దేవుడే ఓట్సుసుకి రూపంలో మనల్ని కాపాడడానికి వచ్చాడని నమ్మే రోగ్ నింజాలు. ఈ 2 గ్రూపుల మధ్య తరచూ యుద్ధాలు జరగడం మొదలయ్యాయి. 5 గ్రేట్ నేషన్స్ మళ్ళీ వాళ్ళ బార్డర్స్ ని మూసేసి ప్రతి ఒక్క దేశం యుద్ధం కోసం సిద్ధపడుతూ వాళ్ళ బలగాన్ని పెంచుకుంటుంది. ఒకప్పుడు శాంతిని స్థాపించడానికి సృష్టించబడిన హిడెన్ విలేజెస్ ఇప్పుడు యుద్ధ చట్టాల్ని సృష్టిస్తున్నాయి. ఒకరితో ఒకరు మళ్ళీ కొట్టుకుంటూ చేస్తున్నారు. రోజు యుద్ధాలే, ఎన్నో చావులు. ఆ చావులు యుద్ధం చేసే పెద్దవాళ్ళకే కాదు, పిల్లలకి కూడా సమానంగా వస్తున్నాయి. ఇవన్నీ వింటుంటే మీకేమైనా గుర్తుకొస్తుందా? మీరు ఎంతో కష్టపడి ముగించిన వార్ పీరియడ్ మళ్ళీ తిరిగి మొదలైంది. ఒకవేళ ఇప్పుడు లీఫ్ విలేజ్ని స్థాపించి ఆ యుద్ధాలన్నింటినీ అంతం చేసినట్టు ఇప్పుడు మళ్ళీ శాంతిని స్థాపించడానికే మిమ్మల్ని తిరిగి బతికించారేమో అన్నట్టు లార్డ్ 7th బతికున్నాడో లేదో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. కానీ ప్రజలు యుద్ధాలలో పడి దాని గురించి పూర్తిగా మర్చిపోయారు. వాళ్ళు భయపడుతున్న ఏలియన్లు వస్తాయో రావో తెలియకుండానే ఒకరితో ఒకరు యుద్ధాలు చేస్తూ ఎంతో మంది రక్తం చిందిస్తున్నారు. నువ్వు చెప్పే సోదంతా బానే ఉంది, కానీ నేను నిన్ను ఎందుకు నమ్మాలి? నమ్మడం నమ్మకపోవడం మీ చేతిలోనే ఉంది. నేను ఒక అబ్జర్వర్ని. నా బాధ్యతగా నాకు తెలిసింది మీతో చెప్పా. ఇంకా సేపట్లో ప్రపంచాన్ని చూస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పేది నిజమో కాదో అంటుండగా సడన్ గా అబ్జర్వర్ షిరో ఎక్కడో ఏదో భయంకరమైన ఎనర్జీని ఫీల్ అవుతాడు. నేనిప్పుడే ల్యాండ్ ఆఫ్ ఫైర్ దగ్గరలో ఒక పోర్టల్ ఓపెన్ అవ్వడాన్ని ఫీల్ అయ్యాను. ఆ పోర్టల్ ఏర్పడుతుంది భూమి మీద నుంచి అయితే కాదు, అందులో నుంచి వచ్చే చాక్రా కూడా వేరే లెవెల్లో ఉంది. కాసేపు ఆగితే మీరు కూడా దానిని ఫీల్ అవ్వచ్చు. అంత టైం లేదు, నేను వాడిని కలవాలి. నువ్వు దానికి నీ ఎబిలిటీతో సాయం చేయబోతున్నావు. వాడు ఓపెన్ చేస్తున్న పోర్టల్ని, ఇంకా నేను ఓపెన్ చేయబోయే పోర్టల్ని ఒక నిర్మానుష్య ప్రదేశంలో ల్యాండ్ అయ్యేలా మార్చు. అక్కడ మేము ఇద్దరం మాత్రమే ఉండాలి. అది నువ్వు చెయ్యగలవా? కానీ అందులో చాలా రిస్క్ ఉంది. 2 పోర్టల్స్ని ఒకేసారి మార్చడం నాకు చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా అంత దూరంగా టెలిపోర్ట్ అయితే మీరు చాలా శక్తిని కూడా కోల్పోతారు. నేను ట్రై చేయగలను, కానీ నిజానికి నేను చెప్పింది చెయ్యి. నాకు సాయం చేస్తానని చెప్పావు కదా, నేను అడిగే సాయం ఇదే అనడంతో షీరో మాదరా చెప్పినట్టు చేయడానికి డిసైడ్ అవుతాడు. ఈ కంతే ఆఖరికి మాదరా తను ఎదుర్కోవాల్సిన శత్రువు ఎవరో తెలుసుకోవడానికి
పోర్టల్ ఓపెన్ చేసి బయలుదేరితే షీరో మాదరా చెప్పినట్టుగానే ఆ పోర్టల్లో ఒక దూరమైన నిర్మానుష్య ప్రదేశంలో ల్యాండ్ అయ్యేలా మారుస్తాడు. అంతేకాకుండా తనలో ఉన్న చాక్రా అంతా వాడి ల్యాండ్ ఆఫ్ ఫైర్లో ఓపెన్ అవ్వబోతున్న రెండవ పోర్టల్ని మాదరా ఉన్న లొకేషన్లో ఓపెన్ అయ్యేలా మారుస్తాడు. నేను చెయ్యాల్సింది చేసా, కథ ఇప్పుడే ఇంకా ఆసక్తికరంగా మారబోతుంది అనుకుంటా అనడంతో వెయిట్ చేస్తున్న మాదరా ఎదురుగా ఓపెన్ అయిన పోర్టల్లో నుంచి ఈషికి ఓట్సుసుకి ప్రత్యక్షమవుతాడు. సో మన లాస్ట్ ఎపిసోడ్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఈషికి ఓట్సుసుకి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, నన్ను చాలానే వెయిట్ చేయించావు, ఇక నీ సత్తా ఏంటో చూపించు. ఎప్పటి నుంచి కోళ్ళు చావడానికి వాటి అంతటా అవే చికెన్ షాప్కి వస్తున్నాయి. అయితే రా, ఈరోజు ఏ కోడి ఫ్రై అవుతుందో చూద్దాం. ఇకంతే, మనం వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. ఫైట్ మొదలవ్వగానే ఈషికి కళ్ళు మూసి తెరిచే లోపు మాదరా కనిపించడు. వాడు ఎక్కడా అని చూసే లోపు మెరుపు వేగంలో మాదరా తన ఫ్యాన్తో అటాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్ నుంచి తప్పించుకున్న ఈషికిని గ్యాప్ ఇవ్వకుండా మాదరా అటాక్ చేస్తుంటే ఈషికి అడ్డుకుంటూ వెనక్కి తగ్గుతుంటాడు. అలా మాదరా అంతలా యూస్ చేస్తున్న ఫ్యాన్ని ఈషికి తన డోజుట్సు ఎబిలిటీ వాడి చిన్నగా మార్చేస్తాడు. ఇదే వాడి ఎబిలిటీయా? ఒక్క క్షణంలో నా ఫ్యాన్ని టెన్నిస్ ర్యాకెట్లా మార్చేశాడు అని మాదరా చూస్తుండగానే సడన్ గా ఎన్నో చాక్రా రాడ్లు ప్రత్యక్షమయ్యి మాదరాని గాయపరుస్తాయి. దానితో ఈషికి తన రైట్ ఐ ఎబిలిటీ ద్వారా వాడు వస్తువులని చిన్నగా లేక పెద్దగా మార్చగలడని తెలుసుకుంటాడు. ఇక వాడి ఎబిలిటీ సీక్రెట్ అర్థం అవ్వడంతో గ్యాప్ ఇవ్వకుండా మాదరా తన వుడ్ డ్రాగన్ జుట్సు యూస్ చేసి ఈషికిని కదలకుండా బంధించి తన చేతిలో గుచ్చుకున్న రాడ్లతో ఈషికిని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. వేరే ఆప్షన్ లేకపోవడంతో ఈషికి ఆ రాడ్లని ష్రింక్ చేసేస్తాడు. దానితో చిన్నగా మారిన ఆ రాడ్లని గమనించిన మాదరాకి వాడి ఎబిలిటీ ద్వారా ప్రాణం లేని ఏ వస్తువు సైజ్నైనా వాడు మార్చగలడని అర్థమవుతుంది. కానీ మాదరా అలా ఆలోచిస్తుండగానే ఈషికి పెద్ద క్యూబ్స్ ని సమన్ చేసి మాదరాని భూమిలో పాతేస్తాడు. కట్ చేస్తే ఎక్కడో దూరంగా ఒక అడవిలో ఎవరో ఒక రోగ్ నింజాని పట్టుకొని ఇంటరోగేట్ చేయడానికి వాడి వేళ్ళని పూర్తిగా విరిచేస్తారు. ఎవరా అని చూస్తే తన కళ్ళకి షారింగ్ గన్ ఉన్నట్టు రివీల్ అవుతుంది. అంతేకాకుండా తను ఇంటరోగేట్ చేస్తుంది నారుటో ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. ఎంత అడిగినా వాడేం చెప్పకపోవడంతో వాణ్ణి తన కాలుతో తన్ని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. అలా ఆ అమ్మాయి వాడికి వార్నింగ్ ఇస్తుండగా ఎవరో అక్కడికి చేరుకోవడం గమనించి నాన్న అని పలకరిస్తుంది. వాడు ఆ ఛాన్స్ వాడుకొని తప్పించుకోవడానికి కేకలు పెడుతుంటే వాడిని ఒక్కటి పీకి పడుకోబెడుతుంది. దానితో అక్కడికి చేరుకుంది సాస్కే ఉచిహా అని. ఆ అమ్మాయి సాస్కే ఇంకా సాకురాకి పుట్టిన రెండవ కూతురు నెరిదా ఉచిహా అని రివీల్ అవుతుంది. నెరిదా, ఎందుకు వాడిని అంతలా హింసిస్తున్నావు? వాడి ప్రాణం పోయేలా ఉంది. నేనేం చెయ్యలేదు నాన్నగారు, వీడే చెట్ల మీద నుంచి పడ్డాడు. వాడి ముఖం కూడా పడినప్పుడే పచ్చడైందా? కరెక్ట్ గా చెప్పారు. వాడి చెయ్యి కూడా అప్పుడే విరిగిందనుకుంటా. మీకన్నీ భలే తెలిసిపోతున్నాయి నాన్నగారు. ఇదొక భయంకరమైన అడవి అనుకుంటా. చూస్తుంటే ఇక్కడ చాలా మంది చెట్ల మీద నుంచి జారి పడిపోతున్నట్టున్నారు. అయినా నీకు ఇంటరోగేట్ చేయాలని ఉంటే పక్కనే ఉన్న మన అలయన్స్ క్యాంప్కి తీసుకువెళ్ళాలి కదా. వీళ్ళల్లో ఎవరో ఒకరికి నారుటో గురించి ఏమైనా తెలిసే ఛాన్స్ ఉంది. సరే, అయిందేదో అయింది. ఇంకా స్పృహలో ఉన్న వాళ్ళని క్యాంప్కి తరలించు, నేను వాళ్ళని ప్రశ్నిస్తాను. ఓ, అయితే మీరు క్యాంపుకి వస్తున్నారా? మీరు వస్తున్నారని తెలిస్తే శారద ఇంకా అమ్మ కూడా చాలా సంతోషిస్తారు అని ఇద్దరు అలయన్స్ క్యాంప్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. కట్ చేస్తే మనం తిరిగి మాదరా ఇంకా ఈషికి ఫైట్ సీన్కి వస్తాం. ఈషికి తన క్యూబ్స్ తో మాదరాని పచ్చడి చేసేసా అనుకుంటాడు. కానీ చూస్తే క్యూబ్స్ కింద ఉంది మాదరా వాడిన వుడ్ క్లోన్. దానితో తన క్యూబ్లని మాయం చేసి, వీడిప్పుడు క్లోన్లు వాడిన ఎబిలిటీల గురించి తెలుసుకుంటున్నాడా? కానీ నువ్వు నా గురించి ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినా ఒక్కటి గుర్తుపెట్టుకో,
ఒక మనిషి ఎప్పటికీ ఒక దేవుణ్ణి ఓడించలేడు అనుకుంటూ తర్వాత మాదర ఏం చెయ్యబోతున్నాడా అని ఈషికి చూస్తుంటే మాదర హాషిరామా సేజ్ మోడ్ని యూజ్ చేసి తన చాక్రాని మరింత పెంచుకొని వుడ్ స్టైల్ డీప్ ఫారెస్ట్ ఎమర్జెన్సీ యూజ్ చేసి ఆ ప్రదేశాన్ని పూర్తిగా అడవిలా మార్చేస్తాడు. అలా మళ్ళీ ముఖాముఖి ఎదురుపడిన ఇద్దరు వాళ్ళ రౌండ్ 2ని స్టార్ట్ చేస్తారు. ఈ రౌండ్ లో మాదర ఇషికి చుట్టూ ఉన్న వుడ్ తో ఎన్నో నీడిల్స్ ఫామ్ చేసి వాణ్ణి అటాక్ చేస్తాడు. కానీ ఈషికి దాని నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటాడు. వాటిని తప్పించుకుంటూ డైవర్ట్ అయిన ఈషికిని మాదర సడన్ గా అటాక్ చేసి తన సీలింగ్ టెక్నిక్ సీల్ ఆఫ్ పిచ్ డార్క్నెస్ వాడి ఈషికి వాడే డోజుట్సు ఎబిలిటీని సీల్ చేసేస్తాడు. కానీ ఈ గ్యాప్ లో ఈషికి తన చాక్రాతో బ్లాస్ట్ చేసి మాదరాని నేల కంటించేస్తాడు. కానీ ఈ అటాక్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ ని మాదరా తన సుసాను వాడి తగ్గించుకుంటాడు. సరేలే, కొంత డ్యామేజ్ తీసుకున్నా, వాడి డోజుట్సు ఎబిలిటీని సీల్ చేసేసా. అప్పట్లో నా కళ్ళని వాడేవారు నా కంట్రోల్ తప్పకుండా ఉండడానికి తయారు చేసిన ఈ జుట్సు ఇలాంటి ఒక చెత్త ఏలియన్ గార్డ్ని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందని నేను అస్సలు అనుకోలేదు. వాడు ఆ సీల్ని బ్రేక్ చేసే లోపే వాడి కథని ముగించాలి. కింద పడినప్పుడు నా షోల్డర్ డిస్లోకేట్ అయినట్టుంది. సరే, వార్మప్ అయిపోయింది, ఇక సీరియస్గా ఫైట్ చేయాలి అని మాదరా అనుకుంటే తన డోజుట్సు సీల్ అయిపోవడంతో పెచ్చ కోపం వచ్చిన ఈషికి మాదరా వైపు దూసుకెళ్తాడు. రేయ్, నువ్వు చచ్చే ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నేను తయారు చేసిన పోర్టల్ని ఇక్కడ ల్యాండ్ అయ్యేలా ఎలా చేసావు? ఒక మనిషి అలాంటి టెక్నిక్ వాడడం ఎలా సాధ్యపడింది? నీలాంటి ఒంటి కొమ్ము రాక్షసులకు మాత్రమే స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయనుకున్నావా? ఒకవేళ వీడు జూడాషికి మనిషి అయి ఉంటాడా? సరే, ఇక నీకు నా పూర్తి శక్తి చూపించే సమయం వచ్చింది. ఏంటి, నీ పూర్తి శక్తి? నాకు నవ్వొస్తుంది. ఇప్పటికే నా చేతిలో చాలా తన్నులు తిన్నావు. ఇప్పుడు నీ కన్ను కూడా మూసుకుపోయింది కాబట్టి నీ డోజుట్సుని వాడలేవు. ఈ ఫైట్ ఇప్పుడు పూర్తిగా నా కంట్రోల్లోనే ఉంది. నేను ఎదుర్కోవాల్సిన గొప్ప శత్రువు నిజంగా నువ్వేనా? నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు. ఎంత మాట్లాడుకుంటావో మాట్లాడుకో. నీలాంటి పురుగుని పచ్చడి చేయడానికి నాకు నా డోజుట్సు ఎబిలిటీ కూడా అవసరం లేదు అనడంతో మాదరా ఒక్కసారిగా తన రినేగాన్ని యాక్టివేట్ చేసి ఆసురాపాత్ ద్వారా తన చేతిని ఒక చైన్సాగా మార్చుకొని ఊరమాస్గా ఈషికిని అటాక్ చేస్తాడు. దాని నుంచి తప్పించుకున్న ఈషికిని మాదరా తన సేజ్ ఆర్ట్ ఫ్యాంగ్ ఆఫ్ లైట్ జుట్సుతో అటాక్ చేస్తాడు. ఈషికి తప్పించుకోవడానికి ట్రై చేసినా ఆ అటాక్ స్పీడ్ కి తప్పించుకోలేకపోవడంతో వాడి కొమ్ము కట్ అయిపోతుంది. అయినా ఆగకుండా తన చేతిలో చాక్రా సేకరించి అటాక్ చేద్దామనుకుంటే మాదరా వాడి చేతిని తొక్కి ఇక వాడిని రెండుగా నరకడానికి డిసైడ్ అవుతాడు. కానీ ఒక్కసారిగా భూమే కంపించడంతో మాదరా బ్యాలెన్స్ తప్పుతాడు. ఏం జరుగుతుందా అని చూస్తే భూమిలో నుంచి చాలా చాక్రా వాడి బాడీలోకి వెళ్తుంటుంది. ఏ అల్ప ప్రాణి, ఈ అటాక్ వల్ల నాకు డ్యామేజ్ జరగచ్చు, కానీ నువ్వైతే ఖచ్చితంగా మస్ అయిపోతావురా, ఇదే నీ అంతం అంటూ ఒక్క సెకండ్ లో ఈషికి దేదరాల సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయ్యి పెద్ద బ్లాస్టే చేస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, మాదరా ఆ అటాక్ నుంచి తప్పించుకున్నాడో లేదో, మాదరా ఇంకా ఇషికి మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో వెంటనే చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మాదరా ఉచిహా ఫాదర్ పేరేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.